దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఇశ్రాయేలీల గురించి, చెదిరిపోయిన ఇశ్రాయేలీలు వారు తిరిగి రావటం గురించి, వాళ్ళు ఏ విధంగా తిరిగి రావాలనో ఆ సంగతులను మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం. ఒకటవదిగా మనము ఆలోచన చేశాం, హృదయపూర్వకముగా ఆయన తట్టు తిరగాలి అని. రెండవదిగా హృదయపూర్వకముగా ఆయన ఎదుట నడవాలి అని. మూడవదిగా హృదయపూర్వకముగా ఆయనను సేవించాలి అని. ఈ దినమందు నాలుగవదిగా ఆయనను ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. కూడి వచ్చి వింటున్న వారిని, మైకు ద్వారా వింటున్న వారిని, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి మాటలు అందింపజేసి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని, చదవనయున్న లేఖన సత్యాలు కూడా గ్రహించినట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నాలుగవదిగా హృదయపూర్వకముగా ఆయనను అనగా దేవుణ్ణి మనము ప్రేమించువారమై ఉండాలి అని వాక్యము చెబుతుంది. ఎందుకు ప్రేమించాలా? మనము దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలా అంటే, అక్కడ రాయబడిన మాట నీవు బ్రతుకుటకై అని ఉంది. ఒక మనిషి బ్రతకాలంటే ఇలాగా అంటారు. ఒక మనిషి బతకాలంటే గాలి అవసరము అని, నీరు అవసరమని, భోజనము అవసరము అని. భోజనము, నీళ్లు, గాలి అవసరమే కానీ అవి తినగానే చాలామంది చనిపోతున్నారు కదా. గాలి లేదా? ఉంది. ఆహారము లేదా? ఉంది. నీరు లేదా? ఉంది. కానీ మానవుడు చనిపోతలేడా అంటే చనిపోతున్నాడు. ఆహారము తింటూ తింటూ చనిపోతున్నాడు. నీరు త్రాగుచు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గాలి బాగా వీస్తున్నప్పటికి కూడా చనిపోయిన వారు ఉన్నారు. బ్రతుకుట అంటే యాడికి? అయితే నీవు బతకాలంటే నిన్ను బతికించేటువంటి దేవుణ్ణి ప్రేమించాలా. నీవు బతకాలంటే నిన్ను పోషించేటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించాలా. ఎవరు ఆయన అంటే బైబిల్ దేవుడు.
యెహోవా అనే మాట మనము చూస్తాం. కాబట్టి నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము అని ఉంది. నీ దేవుడైన యెహోవాను ప్రేమించితే నీవు బ్రతుకుతావు. బ్రతికించువాడు ఆయన. ఆయన మాటలే బతికిస్తాయి. నీ వాక్యమే నన్ను బతికించెను. ఆయన మాటలు బతికిస్తాయి. లాజరు బయటికి రా అని ఆయన పలికాడు. సమాధిలో ఉన్నవాడు 4 రోజులైంది, సమాధిలో ఉన్నాడు, కుళ్ళిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వినగానే, ఆయన స్వరం వినగానే బతికి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. చిన్నవాడా లేయ్ అని ఆయన పలకగానే చనిపోయిన వాడు లేచాడు. తలితాకుమి చిన్నదాన లేయ్ అంటే చనిపోయినటువంటి పాపగుడిక లేచి కూర్చోయింది. ఆయన మాటల్లో లేదా ఆయన మాటల ద్వారా ఒక వ్యక్తి బతకగలుగుతాడు. మరొక మాట చెప్పాలి ఏమిటంటే, ఆయనే మనల్ని బతకమని సెలవిచ్చినాడు. ఆయనే మనల్ని బతకమని సెలవిచ్చినాడు. ఆయన బతకమనందుకు మనం బతుకుతున్నాము. కానీ మనకై మనము బ్రతుకుటం లేదు. నేను బతుకుచున్నాను, నేను బతికినాను అని చెప్పుకోవడానికి, అతిశయించడానికి నీ యొద్ద ఏమీ లేదు. ఆయన బతకమంటే బతుకుచున్నాం, ఆయన తిరిగి రమ్మంటే పోవాల్సిందే. కాబట్టి నువ్వు బ్రతకాలంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించితే చాలు, నీవు బ్రతుకుతావు అని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయనను మనం ప్రేమించు వారమై ఉండాలి అనేది ఇందులో రాయబడిన మాట నేను మీకు గుర్తు చేశాను. మరొక మాట ఇలా రాయబడింది, ఆ మాట కూడా మనం చదువుకుందాము. చూడండి, 10వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనం. 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కర్లు కాకుండుడి అన్నమాట వ్రాయబడి ఉంది. ముస్కర్లు కాకుండుడి అన్నమాట వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని అనే మాట వ్రాయబడింది. ఆనాటి కాలంలో సున్నతి, ఈనాటి కాలంలో బాప్తిసము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మోసే విషయంలో మనం చూస్తాం, అబ్రహాము విషయంలో మనం చూస్తాం, ఇస్సాకు విషయంలో, యాకోబు విషయంలో, అబ్రహాము సంతతి విషయంలో పాత నిబంధన కాలమంతా కూడా సున్నతి కార్యక్రమం జరిగినట్టుగా మనం చూస్తాం. అయితే కొత్త నిబంధనకు వచ్చేలోపుగా అది బాప్తిస్వమునకు మారింది. మీ మనసు మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, మీరు మారుమనసు పొంది బాప్తిస్వము తీసుకోండి అని ఆయన వాగ్దానము చేసినట్టుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. పాత నిబంధన కాలము సున్నతి చేసుకున్నవాడు బ్రతుకుతాడు, కృత నిబంధన కాలము బాప్తిస్వము తీసుకున్నవాడు బ్రతుకుతాడు అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడాలి. 10వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడిన మాట మనం చదవాలి. ఏలైనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి వారి మనస్సు మీద వాటిని
వ్రాయుదును అని చెప్పిన తర్వాత అని ఉంది. ఈ 10వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఆ దినములైన తర్వాత అన్నాడు. ఆ దినములైన తర్వాత అంటే వచనము 15 చదువుదాం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే అన్నాడు. చేయబోవు నిబంధన ఇదే. ఏమిటి నిబంధన అంటే, నా ధర్మ విధులను వారి హృదయమును నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని ఆయన చెప్పినాడు. ధర్మ విధులను అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం. ఏంటి ధర్మ విధులు? 8వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనము చూడగా, వారిలో ఎవడును 8వ అధ్యాయం 11వ వచనము లేదా 10వ వచనము చూడండి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మవిధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకునడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అనే మాటలు ఇందులో మనము గ్రహించుచు ఉన్నాం. ఇక్కడ కూడా అదే మాటలు కనిపిస్తాయి. ఆయనను ప్రేమించు వారికి, ఆయనను అనుసరించే వారికి ఆయన ధర్మ విధిని ఆయన ఉంచున్నాడు అని, దాని ద్వారా ఒక మనిషి బ్రతుకుతాడు అనే సంగతులను ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతున్నాం అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందును బట్టి ఈ విషయాలన్నీ కూడా ఇందులో మనము చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనంలో, ఇర్మియా గ్రంథము చూడండి ఒక మాట, 32వ అధ్యాయము 39వ వచనం కూడా చదువుకుందాం. 32, 39లో రాయబడిన మాట, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమునందు దయచేయుదును అనే మాట వ్రాయబడి ఉంది కదా. ఈ మాటలు చూడండి. ఈ 39వ వచనం మనం గమనించి చూడగా, వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై, వారికి వారి కుమారులకు మేలు కలగడానికి, వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమునందు చేయుదును అని ఆయన జ్ఞాపకం చేశాడు. మేలు కలగడానికి దేవుడు మేలు చేస్తాడు, కీడు చేయడు. కాబట్టి వారికిని వారి కుమారులకును అనగా తండ్రులకును కుమారులకు మేలు కలగజేయడానికి వారు నిత్యము నాకు భయపడినట్లు అన్నాడు. అంటే దేవుని పిల్లలు నిత్యము దేవునికి భయపడు వారే ఉండాలి. నిత్యము అంటే దినములన్నీ అని అర్థం. దినములన్నీ ఎన్ని రోజులు బతుకుతామో అన్ని రోజులు మనము దేవునికి భయపడుతూ ఉండాలి. దేవునికి భయపడువాడు దేనికి భయపడడు, దేవునికి భయపడనోడు దేనికైనా భయపడతాడు. కాబట్టి మనం నిత్యము దేవునికి భయపడుతూ ఉంటే, ప్రభు అన్నాడు ఇట్లా, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అంటే ఒకే మార్గాన్ని ఒకే హృదయాన్ని ఆయన దయచేస్తాడంట. హృదయం
అనగా మనస్సు. ఈ హృదయమే దేవుని యొక్క ఆలయం గుడుక. కాబట్టి ఆయన మార్గమైన దేవుడు. ఒకే ఒక మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయన జ్ఞాపకము చేశాడు. కాబట్టి ఆయన మార్గములో మనము నడిచేవారుగా, నిలిచేవారుగా ఉండాలని దేవుని గ్రంథమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన మేలు చేయడానికి, ఆయన మన కోసమై ఆయన ఉన్నాడు అన్న సంగతి దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదే ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట. 24:7లో 24వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 24:7లో రాయబడిన మాట. 7వ వచనం, 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను అన్నాడు. నన్నెరుగు హృదయం వారికి ఇచ్చేదను అన్నాడు. ఎలా తిరిగి రావాలి మనము, లేదా ఇశ్రాయేలు ఎలా తిరిగి రావాలి ప్రభు యొద్ద కంటే, పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, చెదిరిపోయిన వారు దేవుని యొద్దకు తిరిగి రావాలంట. అది కూడా పూర్ణ హృదయముతో అంటూ ప్రభు అన్నాడు, వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనగుదునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను అని ఆయన జ్ఞాపకం చేశాడు. నన్నెరుగు హృదయం నేను వారికి ఇస్తాను అని అన్నట్టుగా ఈ వచనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరికి ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 11:9 వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం మనం చూడగా, మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్నుల చేతికి మిమ్మల్ని అప్పగించుదును అని అన్నాడు. ఎందుకు అప్పగిస్తాడు అన్నుల చేతికి దేవుడు అంటే, తిరిగి రాకపోతే, ఆయనను ప్రేమించు రీతిగా ప్రేమించకపోతే, ప్రేమిస్తున్నాను అని నటిస్తే గనక ఆయన వారిని తిరిగి రాని లోకానికి ఆయన పంపిస్తాడు, శత్రుల చేతికి వారిని అప్పగిస్తాడు అనేటువంటి మాటలు ఇందులో మనం చూస్తాం. కాబట్టి మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మల్ని వెలగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుతాను అని చెప్పినటువంటి ఆ ప్రభు అప్పగించడం మాత్రమే కాదు, వచనం 10లో చూస్తాం, ఇశ్రాయేలు సరిహద్దులలో కానీ మీరు ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు అంటే, మీకు శిక్ష విధించినప్పుడు, మిమ్మల్ని చెరకు అప్పగించినప్పుడు, మిమ్మల్ని శత్రు చేతికి అప్పగించినప్పుడు అని ఆయన జ్ఞాపకం చేశాడు. అందుకోసమే ప్రతి ఇశ్రాయేలీయుడు అయితేనేమి, ప్రతి విశ్వాస అయితేనేమి చేయాల్సిన పని ఏమిటంటే, హృదయపూర్వకముగా దేవుణ్ణి మనము ప్రేమించు వారమై ఉండాల. ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు ఆయన మనకు మేలు చేస్తాడు, అప్పుడు ఆయన మనల్ని బ్రతికిస్తాడు అనే మాట కనిపిస్తూ ఉంది. ఆయన బ్రతికించువాడు, ఆయన మాటలు బ్రతికిస్తాయి. కాబట్టి మనము ఆయనను ప్రేమించు వారమై ఉండాలి. ఆ ప్రేమను మనము ఆ ప్రేమించే విధానం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించాల. ప్రేమించిన వాడు మాత్రమే బ్రతుకుతాడు, ప్రేమించని వాడు దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా బ్రతకలేడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో మనము బలపడుదుముగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము మాతో మీరు పంచుకున్నందుకై స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల గురించి, వారు పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించాలని చెప్పిన నీ మాటకై స్తోత్రములు. అలాంటి వారు మాత్రం బతుకుతారని చెప్పిన నీ మాటకై స్తోత్రం. మేము కూడా నిన్ను ప్రేమించుచు మా జీవితమును
మీ సన్నిధిలో ఎంతో భయముతో భక్తితో బ్రతుకున్నట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. మంచిది, అందరికి వందనాలు.